కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం విభుం కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి శ్రీసుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం షఢగోపమహం భజే అస్మద్గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, రహస్యం త్రితయంచయత్, రహస్యత్రయాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ వస్తున్నాం. ధర్మ రహస్యానికి దృష్టాంతముగా శిశుపాల పూతనాది వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. అర్ధ రహస్యానికి దృష్టాంతంగా కౌరవ పాండవ విరాట పర్వంలోని మరికొన్ని రహస్యాలను, సభ అరణ్య పర్వాలలోని విశేషాలను, శాంతి అనుసార పర్వాలలోని కొన్ని గాథలను సూచనప్రాయంగా చెప్పుకున్నాం. కామ రహస్యంలోని విధానాన్ని ఒక దృష్టాంతం గోపికలుగా చెప్పుకున్నాం. మరొక దృష్టాంతం ద్రౌపది, మనం పాంచాలిగా చెప్పుకుంటాం. ఆ పేరే చాలా చక్కని పేరు, పంచాల దేశం. పంచ అలం, పంచభిహి అలం, రెండు అర్థాలు. 5 చాలు అని. పంచ అలం, 5 చాలు. ఏమిటి 5? మనకున్నటువంటి 5 జ్ఞానేంద్రియములతో మనము పొందేటువంటి విషయభోగాలు చాలు. పంచభిహి అలం, 5 జ్ఞానేంద్రియములతో మనము భావించేటువంటి, భోగించేటువంటి, అనుభవించేటువంటి, వ్యవహరించేటువంటి విధానాలు చాలు అని. కొంచెం మరి కాస్త లోతుకు వెళితే ప్రాపంచిక విషయ పరిజ్ఞానం పారమార్థిక విషయ పరిజ్ఞానాన్ని సంపాదించటానికి మాత్రమే ఉపయోగించాలి. మనకు పరమాత్మ శరీరాన్ని ప్రసాదించాడు, అవయవాలను ప్రసాదించాడు, ఇంద్రియములను ప్రసాదించాడు, మనస్సును, బుద్ధిని, ఇవన్నీ ఇచ్చి ఏం చేయమని చెప్పాడు? వాటితో శరీరానికి కావలసిన భోగములను మాత్రమే అనుభవించమని చెప్పాడా? ఈ శరీరం, ఈ అవయవాలు, వాటి వల్ల పొందేటువంటి విషయభోగములు, ఇవి అందించిన వాణ్ణి స్మరించడానికి పనికిరావాలి. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతోభజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుత కథా శ్రోత్రద్వయం త్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరే గచ్చ అంఘ్రియుగ్మ ఆలయం జిఘ్ర ఘ్రాణ ముకుంద పాదతులసీం మూర్ధన్ నమ అధోక్షయం. ఏమో సంస్కృతం మనకేమొచ్చండి,
అనుకుంటే కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని తూచు చూడుకులు చూడుకులు, శేషశాయికి శిరము శిరము, విష్ణునాకర్ణించు వీణులు వీణులు, మధువైరిదవిడిన మనము మనము. ఇవి ఇందుకిచ్చాడు వాస్తవంగా. మనకు పరమాత్మ ఇంద్రియాలను ఇందుకిచ్చాడు, అవయవాలను ఇందుకిచ్చాడు. వాటికి కావలసిన వాటిని అందించి, వాటికి పుష్టి చేకూర్చి, వాటికి బలమును చేకూర్చి, వాటిని కార్యక్రమంలో ప్రవర్తింపచేసి, ఆ ప్రవర్తన వల్ల అవి ఇచ్చిన వానికి కృతజ్ఞతను ప్రకటించుకో. ఎవరు మనకు వీటిని ఇచ్చారో వాడిని స్మరించుకో. అతనికి కృతజ్ఞుడవై అతని యొక్క కీర్తనము, స్మరణము, వందనము ఇలాంటివన్నీ చెయ్యి. దానికి ఒక 5 ఉన్నాయి మన సాంప్రదాయంలో. అర్ధ పంచకం అంటాం. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మనః, ప్రాప్తి ఉపాయం ఫలం ప్రాప్తేః తథా ప్రాప్తి విరోధి చ. దీన్ని అర్ధ పంచకం అంటారు. అంటే మనము పొందవలసిన పరమాత్మ యొక్క స్వరూపం. అంటే పరమాత్మ అంటే ఏమిటి? ప్రాప్యస్య ప్రత్యేగాత్మనః, పొందవలసిన జీవాత్మ అంటే ప్రాప్తి ఉపాయం. ఈ జీవాత్మ పరమాత్మను చేరే ఉపాయం ఏమిటి? ఫలం ప్రాప్తే, జీవాత్మ పరమాత్మను చేరితే కలిగే ఫలమేమిటి? మరి ఇవన్నీ తెలిసిన తరువాత కూడా ఈ జీవుడు పరమాత్మను చేరకుండా ఆపేదేమిటి? ప్రాప్తి విరోధి. భగవంతుడు జీవాత్మ అంటే తెలుసు, భగవంతుని చేరే ఉపాయము తెలుసు, భగవంతుణ్ణి చేరితే కలిగే ఫలము తెలుసు. ఇన్ని తెలిసి కూడా మరి ఎందుకు పరమాత్మను చేరటం లేదు? ప్రాప్తి విరోధి అంటారు. భారతంలోనే వ్యాస భగవానుడు చెప్తాడు, నారాయణేతి నామాస్తి వాగస్తి వశవిని తథాపి నరకే ఘోరే పతంతీతి కిమద్భుతం. ఎంత ఆశ్చర్యమండి ఇది! ప్రతివాడు, నోరున్న ప్రతివాడు పలకటానికి, సులభంగా పలకటానికి, పెద్దగా కష్టపడకుండా పలకటానికి కావలసిన చక్కని పేరుంది నారాయణ. ఎక్కడా ఆ పేరులో మనం పలకలేని లేవు, ద్వంద్వాక్షరాలు లేవు, సంయుక్తాక్షరాలు లేవు, మహాప్రాణాలు లేవు. హాయిగా చదవచ్చు, హాయిగా పలకొచ్చు. అందరూ సంతోషంగా పలకగల పేరు ఉంది, పలికే నోరు ఉంది. అయినా లోకంలో చాలామంది నరకానికి పోతున్నారేమండి, ఎంత ఆశ్చర్యం అన్నాడు. తథాపి నరకే ఘోరే పతంతీతి కిమద్భుతం. దానికి మనమేంటంటే పేరు ఉంది, నోరు ఉంది, కాదనటం లేదు. అలాగే ఆ పేరు ఎప్పుడు పలకాలో కూడా చెప్పారు. అంతకాలేచ మాం ఏవం స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి చెప్పాడు గీతలో. ఇప్పటి నుంచే ఎందుకు? ప్రాణం పోయే ముందు ఒక్కసారి నారాయణ అంటే మోక్షం వచ్చేస్తుంది కదా, అప్పుడే అందాం. అప్పటిదాకా మన ఇష్టం, మన నోరు అనవలసినవి అనకూడదు అన్నీ అందాం. ప్రాణం పోయే ముందు నారాయణ అందాం. చెప్పాం కదండి, అంతకాలేచ మామే స్మరన్ ముక్త్వా కళేబరం అనగలమా? ప్రాణం పోయే ముందు నారాయణ అని ప్రాణం పోగొట్టుకునేవారు ఎందరున్నారండి?
దాని సమాధానం చెప్పాడు కులశేఖరుడు. కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంతం అయోవిధతు మానస రాజహంస. ఇప్పుడే నా మనస్సు నీ పాదపద్మాలలో ప్రవేశించాలి. ఎందుకంటే ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధవు స్మరణం కుతస్తే. ప్రాణం పోయే సమయానికి నీ నోరు పరికే రీతిలో ఉంటుందో లేదో, కఫమో వాతమో పిత్తమో ఏవో చేరి గొంతు కాస్త గురుగురు రావంతో మనం ఏం పదమో తెలియదు. పొరపాటున చెప్తాడు మనకు భారతంలోనే అనుశాసన పర్వంలో, ప్రాణం పోయే సమయానికి మాట్లాడగల స్థితిలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు తెలుసా ఏమిటో? అస్మాకం కిము ఆయాతం కిం ఆగమిష్యతి భూతలే కిం అస్మాభిః హృతం లోకే కిం అస్మాభిః దత్తమిత్యపి. ఇవి మాట్లాడతాడు. పిల్లలను పిలిచి, అన్న నేను ఒక 4 లక్షలు 40 మందికి అప్పిచ్చానురా, వాళ్ళ పేర్లు రాసుకో, నేను మళ్ళీ పోతే వాళ్ళు లేవంటారు, ముందే వసూలు చేయి. అలాగే మనం కూడా కొందరికి ఇవ్వాలి, ఆ పేరు మర్చిపో. మా నాన్నగారు పోయారండి, ఏమో నాకు తెలియదు, సరిపోతుంది. ఇవి మాట్లాడతాడు. నారాయణ, గోవింద, కృష్ణ, ముకుంద. ఇంతకాలము సంపాదించిన డబ్బుతో ఇప్పుడు నువ్వు పొందేటువంటి యాతనను తప్పించుకోగలిగావా? నీ పిల్లలకు తప్పించగలుగుతావా? ఇంకా ఆ యాతన ఎందుకురా? మరొక భావంలో ఎత్ర కుత్రాపి లోకేస్మిన్ నరః అని మొదలుపెట్టి, ఎవరైనా ఒక వ్యక్తి పొరపాటున సగం వచ్చి మాటలు మాట్లాడుతున్న వాని నోటితో ప్రాణం పోయే ముందు నారాయణ అనిపించాలి అని రకరకాలుగా ప్రయత్నం చేసి, ఇక ఏ మార్గము దొరకక ఇంత కొబ్బరి నారకు పెడతాడు. కనీసం నార అంటాడేమో అని. వాడు దాన్ని పీచు అంటాడు, నార అనడు. ఎందుకు? అనేది మనమైనా అనిపించేది వాడు. పలికెడి భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండడు. దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి. నన్ను పొందే బుద్ధిని నేనే ఇస్తాను. వేదం చాలా స్పష్టంగా చెప్తుంది, ఏష ఏవ సాధుకర్మ కారయతి యం అసౌ ఉన్నినీషతి. ఎవరిని పరమాత్మ లోకాలకు చేర్చాలనుకుంటాడో అతనితో పరమాత్మ ఉత్తమ కర్మలు చేయిస్తాడు. ఏష ఏవ అసాధు కర్మ కారయతి యమసౌ అధోనినీషతి. పరమాత్మ ఎవరిని కింది లోకాలకు తీసుకొని పోవాలి అనుకుంటాడో వారి చేత చెడు పనులు చేయిస్తాడు. అందుకే పని చేయదలుచుకున్నప్పుడు, పని ప్రారంభించినప్పుడు నేను చేస్తున్నాను అని కాక, పరమాత్మ భగవానేవ స్వయం కారయతి. భగవతో వీర్యేణ, భగవతో బలేన, భగవత తేజస, భగవానేవ స్వయం కారయతి. తేజసతనిదే, బలమతనిదే, వీర్యమతనిదే, ప్రేరణతనిదే, చేయించేవాడతనే. మనము ఎలాంటి చోటికి వెళ్ళాలో అలాంటి ప్రాంతానికి చేర్పించేవాడతనే. మనకు భారత గాథలోని ఒక రహస్యం, భీష్మపర్వంలోని భాగాన్ని పాద్మంలో కొద్దిగా చెప్తే, స్కాందంలో శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మగా తన అద్భుతమైనటువంటి ఉత్తమమైన దివ్యమైనటువంటి ప్రభావాన్ని ఎలా చూపాడో శంకరుడు పార్వతికి చెప్తాడు.
అది కూడా కాశీ ఖండంలో. చాలామంది స్కాంద పురాణం అనగానే అది శైవం, అందులో అంతా చూరువైపోయి ఉంటుంది, మనం చదవకూడదు అనుకుంటారు. కానీ స్కాందంలో వైష్ణవ ఖండం ఉంది. ఇంకో చమత్కారం, మనం ఈనాడు చెప్పుకునేటువంటి బదరీ మహాత్యం, కార్తీక మహాత్యం, వైశాఖ మహాత్యం, అలాగే పురుషోత్తమ అంటే పూరి పురుషోత్తమ మహాత్యాన్ని అందులోనే ఉన్నాయి. స్కాందంలోనే మహేశ్వర ఖండంలో విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంది. బహుశా చాలామందికి తెలిసి ఉండదు. ఇప్పుడున్న విష్ణు సహస్రనామం కంటే ఇంకా చాలా పెద్దగా ఉంది. 362 శ్లోకాలు ఉన్నాయి. అయితే అది ఎందుకు ప్రసిద్ధి పొందలేదు అంటే, క్షీరసాగర మథన వృత్తాంతంలో పరమాత్మ కూర్మ రూపంలో వచ్చి పర్వతాన్ని ధరించి, మోహిని రూపంలో వచ్చి అమృతాన్ని దేవతలకు అందించి, ఈ ఘట్టాన్ని పొందిన వారు దేవతలు స్తోత్రం చేశారు. అయితే క్షీరసాగర మథనంలో విషం పుట్టినప్పుడు దాన్ని తాగటానికి వచ్చినవాడు శంకరుడు కదా. అందువల్ల అతని స్తోత్రం అందులో ఉంది. విష్ణు సహస్రనామంలో పూర్వభాగం విష్ణుస్తుతి, ఉత్తర భాగం రుద్రస్తుతి. రెండు కలిపి ఉన్నందువల్ల అది ఎక్కువ మంది ప్రసిద్ధిగా దాన్ని పఠించటానికి ముందుకు రాలేదు. స్తోత్రం చాలా అద్భుతం. అందులోనే ఒక వృత్తాంతం ఉంది. కృష్ణ పరమాత్మ ప్రత్యక్షంగా పరమాత్మగా ఎలా నిరూపించుకున్నాడో, కౌరవ పాండవులు యుద్ధం చేయాలి నిశ్చయించుకున్నారు. సంధులు రాయబారాలు ఏవో ఉన్నాయా, అన్నీ అయిపోయాయి. ఇక యుద్ధం తప్పదు. మరి తప్పనప్పుడు యుద్ధం చేసేవారు ఏమనుకుంటారు? గెలవాలి కదా. గెలవాలంటే మంచి ముహూర్తం కావాలి. దుర్యోధనుడు తన పురోహితుడిని, ఆచార్యులను పిలిచి, ఆచార్యుల వారిని, గురువు గారిని, అయ్యా అయ్యా మేమే గెలవాలి, అలా మంచి ముహూర్తం పెట్టండి. పాండవులు ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు. మనం పొద్దున అనుకున్నాం కదా ముహూర్తం యొక్క విధానం ఎలా ఉంటుందో. మంచి ముహూర్తం పెట్టాలి. దేనికి? గెలవాలి. మేమే గెలవాలి. సంతోషం. గెలవాలి అంటే బలం బాగా ఉండాలి. యుద్ధానికి ప్రధానమైన బలం ఏమిటి? సూర్యుడు. రవి అనేవాడు ఉండే, విజయాన్ని ఇచ్చేవాడు రవి, శని, కుజులు. ఈ 3 క్షత్రియ గ్రహాలుగా మనం చెప్తాం. మనకు తేడాలున్నాయి, చాలా భాగాలు ఉన్నాయి, అది వేరే విషయం. కాబట్టి ఎప్పుడు సూర్యుడు బలీయుడో దాన్ని ముహూర్తంగా పెట్టాలి అని మహానుభావుడు అమావాస్య నాడు ముహూర్తం పెట్టాడు. మంచి ముహూర్తం. అమావాస్య నాడు యుద్ధం ప్రారంభి తప్పకుండా గెలుస్తారు అనుమానండి. పెట్టాడు ముహూర్తం. సరే, అన్ని సిద్ధమవుతున్నాయి. దుర్యోధనుడు అమావాస్యతో యుద్ధం చెయ్యాలని నిశ్చయించుకుని అన్ని ఏర్పాట్లు చేస్తుంటే ధర్మరాజు గారి గూఢచారి అక్కడే ఉన్నాడు. పనదే కదా. రాజులు ఏం చేస్తారో, తామేమి చేస్తున్నారో కాదు, ఎదుటివారు ఏం చేస్తున్నారో చూస్తారు. రాజానశ్చ స్త్రేహాలోకే పరకార్యోపజీవిన అంటాడు పద్మపురాణంలో. ఆడవారు రాజులు తమ ఇల్లు చూసుకోరట, పక్క ఇల్లు చూస్తారు. ఆడవారు ఏం చేస్తారు? పక్క ఇంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చూసుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, మనం ఏం చేస్తున్నాం వద్దు,
అలాగే రాజులు కూడా శత్రు రాజులు ఎలాంటి సన్నద్ధాలు చేస్తున్నారో చూస్తారు. ధర్మరాజు గారి గూఢచారి ఆ విషయం తెలుసుకున్నాడు. వచ్చాడు, మహారాజా దుర్యోధనుడు యుద్ధ ముహూర్తం పెట్టుకున్నాడు, పెట్టుకొని అన్నాడు. అలా అంటారేమిటి మహారాజా, అమావాస్య నాడు యుద్ధం మంచి ముహూర్తమే. మంచి ముహూర్తం కాదు, ఆనాడు యుద్ధం మొదలుపెడితే వాడిని గెలవని అన్నాడు. మరి గెలవని అన్నాక యుద్ధం ఎందుకు? ఇంకా నీకు నాకు ఎందుకురా, వాడు చూసుకుంటాడే అన్నాడు. మనకెందుకా బాధ, వాడు ఉన్నాడు కదా. వాడు వచ్చాడు. ఏమిటి బావగారు ఏదో చర్చిస్తున్నారు? ఏం లేదు బావ, వీడేదో వచ్చాడు గూఢచారట, దుర్యోధనుని దగ్గర నుంచి వచ్చాడు మన గూఢచారి. దుర్యోధనుడు యుద్ధ ముహూర్తం నిశ్చయం చేసుకున్నాడట. చేసుకుంటాడు, మరి యుద్ధం భయపెట్టాలి కదా. కాదు అమావాస్య ముహూర్తం పెట్టాడట, చాలా మంచి ముహూర్తం అన్నాడు కృష్ణుడు. ఏం మంచి ముహూర్తం స్వామి అంటే, అవునయ్యా మంచి ముహూర్తం అమావాస్య, తప్పకుండా గెలుస్తారు. ఎవరు గెలుస్తారు అన్నాడు ధర్మరాజు. అదేం ప్రశ్నయ్యా, అమావాస్య నాడు యుద్ధం ప్రారంభించిన వారు గెలుస్తారు అన్నాడు. ఆయన ఎవరు దొరకడు కృష్ణుడు ఎవరికి. అదేం మాట స్వామి, ముహూర్తం పెట్టుకుంది వాడు ప్రారంభిస్తాడు. పిచ్చివాడవా, ముహూర్తం పెట్టుకున్న ప్రతివారు పెట్టుకున్న ముహూర్తంలో పని ప్రారంభిస్తారా? అంతా మా ఇష్టమేనా, ఏమన్నా మా ఇష్టం ఉందా అన్నాడు. నాయన మాకు తెలవదు, నీకెందుకు బాధ, అది మంచి ముహూర్తం అమావాస్య, ఆ రోజు యుద్ధం నువ్వు ప్రారంభిస్తున్నావు, నువ్వు గెలుస్తున్నావు. మీ మాట కాదంటా మీ బావగారు, మరి వాడెందుకు యుద్ధం నీకెందుకయ్యా ఆ గొడవ, నాకు చూపెట్టరాదు. అమావాస్య ముహూర్తం ధర్మరాజు యుద్ధం ప్రారంభిస్తున్నాడు, దుర్యోధనుడు కాదు. ఎలా చూడు, ఈరోజు త్రయోదశి, ఈ తెల్లవారేలోపు నీ మొత్తం సైన్యాన్ని కురుక్షేత్ర యుద్ధ భూమిలో సిద్ధంగా ఉంచు. ఆల్రెడీ వాళ్ళు వచ్చేశారు అక్కడికి, మనం కూడా వెళుతున్నాం ఇవాళ. నేను ధర్మరాజా శంఖం పూరించు అనగానే యుద్ధం ప్రారంభించు. యుద్ధ ప్రారంభానికి గుర్తు యుద్ధ భేరీ నాదం, భేరీనాదం ఉంటుంది, రణభేరి అంటాం మనం. రణభేరి మ్రోగించు, ప్రారంభించినట్టు. ఏమో నీ భాష మాకు అర్థం కాదు, సరే నాకెందుకు నువ్వు చెప్పినట్టు వింటాను నేను అన్నాడు. అంటే మనం ఏం చేస్తాం. అందరూ వెళ్ళారు, సైన్యం అంతా సిద్ధంగా ఉంది. వారు ఉన్నారు, వీరు ఉన్నారు. ఆ రోజు అంటే తెల్లారి ఏమిటి, చతుర్దశి, తరువాతి రోజు అమావాస్య. ఈ తెల్లవారి చతుర్దశి రోజు పాండవులు, కృష్ణుడు, మరికొందరు బ్రాహ్మణోత్తములు గంగా స్నానానికి వెళ్ళారు. స్నానం చేశారు, సంధ్యావందనం చేసుకోవాలి, అర్ఘ్యప్రదానం చేయాలి. కృష్ణ పరమాత్మ స్నానము చేసి సంధ్యావందనం చేయటానికి తీర్థాన్ని తీసుకొని అద్య అమావాస్యాయాం అన్నాడు. వాళ్ళేమిటి, చతుర్దశి. ఏమన్నాడు కృష్ణుడు, అమావాస్యాయాం. వాళ్ళు ఏమైంది, అమావాస్య అవుతుంది, క్వశ్చన్ ఏం లేదు. కానీ అందరూ ముఖాలు చూసుకున్నారు, ఇవాళ అమావాస్య ఏంటిరా, ఇవాళ చదువుతుంది, రేపు కదా అమావాస్య. పోనీ అన్నవాడు ఎవరో చిన్నవాడైతే, తెలియని వాడైతే ఏమంటున్నా వదిలించదు అన్నది కృష్ణుడు. అక్కడ వాడు విన్నాడు, సూర్యుడు, ఆ పక్కన చంద్రుడు విన్నాడు. ఇద్దరు ఊరుకొచ్చారు. స్వామి స్వామి అమావాస్య రేపండి. రేపా? అయితే ఏమైంది? మీరు ఇవాళ అన్నారండి. నేను ఇవాళ అన్నానా అమావాస్య అని? అన్నానేమో. సరే కొంచెం అట్లా ఆగండి, ఒక నిమిషం ఉండండి, ధర్మరాజా మోగించన్నాడు. అర్థం కాదు, పేరు మోగించాడు. నాయన సూర్యభగవాన్, చంద్ర,
మీరిద్దరు వచ్చారు కదా నా దగ్గరికి. అమావాస్య అంటే ఏమిటయ్యా? అమావాస్య అంటే ఏమిటి? దర్శ సూర్యేందు సంగమ. సూర్యుడు చంద్రుడు కలిసి ఉన్న రోజు అమావాస్య. ఇప్పుడు ఇద్దరు కలిసి వచ్చారు. మళ్ళీ రేపు కలుస్తారా? మళ్ళీ కలుస్తారు. అమావాస్య అన్నాడు ఇవాళ. ఒక 24 గంటల సమయాన్ని ముందుకు జరిపాడు స్వామి. అమావాస్య నాడు పాడ్యమి చేశాడు, చతుర్దశి నాడు అమావాస్య చేశాడు. వాడు ప్రారంభించి దుర్యోధనుడు ప్రారంభించి పాడ్యమి నాడు. శుద్ధ పాడ్యమి అపజయాన్ని ఇస్తుంది, అమావాస్య విజయాన్ని ఇస్తుంది. ఇది కృష్ణస్య కృష్ణత్వం. కృషి భూవాచక నహ ఆనందవాచక. అపరిమిత ఆనందము అనర్థం కృష్ణుడు అంటే. కృష్ణ శబ్దానికి అర్థం అపరిమితమైన ఆనందము, అంతులేని ఆనందము. శత్రు సంహారంతో ఆనందం కలగాలి. శత్రువులంటే ఎవరు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం. అరిషడ్ వర్గాన్ని జయింపచేసి మనస్సుకు బుద్ధికి పరమాత్మయందు మనస్సు లగ్నము చేసి పరమాత్మను పొందించటంలో విజయాన్ని కలిగించేవాడు పరమాత్మ. ఇదే కౌరవ పాండవ కథలోని మనం ముందర ఆ భాగం చెప్తాం. దీనికి శత్రువర్గాన్ని గెలవాలంటే, అరిషడ్ వర్గాన్ని గెలవాలంటే 5 ఉపయోగించాలి. మొదలు చెప్పుకున్నాం కదా, త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వా, ఘ్రాణములు. 5 జ్ఞానేంద్రియములతోటే శత్రువర్గాన్ని జయించాలి. 6 శత్రువులను 5తో గెలవాలి. పంచభి అలం పంచాల. తస్య భవి పుత్రి పాంచాలి. 5 ఇంద్రియములతో అరిషడ్ వర్గాన్ని జయించటం వల్ల కలిగే తృప్తి ఉందే, దాన్ని ఇచ్చేది బుద్ధి. ఆ బుద్ధి పాంచాలి. ఈ పాంచాలి పాండవుల, మనం నిన్న చెప్పుకున్నాం, పొద్దున కొంచెం చెప్పుకున్నాం. ఒక స్త్రీకి 5 భర్తలేమిటి? ఏ శాస్త్రం ఉంది? దీనికోసం వ్యాస భగవానుడు ఒక అద్భుతమైన గాథను చెప్పాడు, చక్కని విజ్ఞానాన్ని అందించాడు. సృష్టి, ఉత్పత్తి, సంతానం కలగాలంటే ఏం కావాలండి? పంచ అగ్నులు కావాలి. తెలుసా? భూమి, జలము, అగ్ని. అలాగే స్త్రీ, పురుషుడు. 5. దీన్ని మరికాస్త మార్చితే మరొక రీతిలో భూమి, నీరు, అగ్ని, దైవము, మానుషం. ప్రకృతి, పురుషుడు. ఎలాగో చెప్పండి. ఈ 5 అగ్నులతో సంతానం ఏర్పడుతుంది. మనం అట్టేవారమే. దేవతల దగ్గర ఇది కాస్త మారుతుంది. అక్కడ భూమి లేదు, నీరు లేదు, అగ్ని, వాయువు, దైవం 3 ఉంటాయి. 3 అగ్నులతో పుట్టేటువంటి వారు దేవతలు. ఇక స్త్రీ, పురుషుడు అనే దాన్ని పక్కకు పెట్టి కేవలం అగ్ని, వాయువు ఈ 2తో పుట్టేటువంటి మహానుభావులు. మనందరం చాలా జాగ్రత్తగా, చాలా లోతుగా వెళితే
అర్థమయ్యేటువంటి తత్వం జీవతత్వం. ఇంకాస్త లోతుకు వెళితే మరి ద్రౌపది పుట్టినది ఎన్ని అగ్నులతోటి? ఒకటే అగ్నితోటి కాదు. యజ్ఞంలో ఆహుతిచ్చాం, పుట్టించాం. ఒకే అగ్నితో పుట్టినవారు ద్రౌపది, దృష్టద్యుమ్నుడు. అగ్నిత్రయంతో పుట్టినవారు దేవతలు. ఇప్పుడు ఎవరు గొప్పవారండి? ద్రౌపదా దేవతలా? అయినప్పుడు అగ్నిత్రయంతో పుట్టిన వారి కంటే ఒక అగ్నితో పుట్టినవారు శ్రేష్ఠులా కాదా? అయినప్పుడు ఆ శ్రేష్ఠత్వానికి మనము భావించే, మనము సంభావించే, మనం ఆలోచించే, మనము అనుసరించే, ఆచరించే ప్రాకృతిక ధర్మం వల్ల కలిగే దోషం ప్రవర్తిస్తుందా? విషయాతీతం, జ్ఞానాతీతం, భావనాతీతం, మన భాషలో వర్ణనాతీతం. కాబట్టి ఇదే కారణంతో దేవతలకు వ్యభిచార దోషం లేదు. ఎందుకు వ్యభిచారం అని దేన్నంటాం? రెండు శరీరాల సమాగమంతో వచ్చేదాన్ని మనం ప్రవృత్తి అంటాం. ఈ రెండు శరీరాలలో భూమి ఉండాలి, నిప్పు ఉండాలి, వాయువు ఉండాలి కదా. మరి అక్కడేముంది? ద్రౌపదిలో శరీరం ఉంది, కానీ ఆ శరీరంలో అది పాంచభౌతికమేనా? కేవలం ఆగ్నేయం. దేవతల్లో శరీరం ఉంది, అది పాంచభౌతికమా? కేవలం తార్కీయం. మూడు అగ్నులతో ఏర్పడినటువంటి ఒక శరీరము, ఏకాగ్నితో వచ్చేటువంటి ఇంకో శరీరము అయినప్పుడు ఇక్కడ పంచభూత ప్రక్రియ ఎక్కడుంది? ఎప్పుడైతే పాంచభౌతిక ప్రక్రియ లేదో, పాంచభౌతికమైన శరీరం యొక్క సమాగమం వల్ల కలిగేటువంటి గుణములు కానీ, దోషములు కానీ, వ్యవహారం కానీ వారి దగ్గర చెప్పవచ్చునా? లేదు. అయినప్పుడు ఐదుగురా, ముగ్గురా, ఇద్దరా, ఒకరా, నీ ప్రవృత్తే లేదే. మరి కాస్త లోతుకు వెడితే ధర్మరాజు ఎవరి కుమారుడండి? యముడి కుమారుడు కదా, అవునా? మరి కర్ణుడు ఎవరండి? సూర్యుని కుమారుడు కదా. మరి వాళ్ళిద్దరు ఎవరు? ఆలోచించండి. సూర్యుడు, యముడు ఎవరండి? తండ్రి కొడుకులు కదా. మరి తండ్రి కొడుకులు కుంతి ఏం కదందామండి? ఏం చేద్దాం? మన ఆలోచనలు పని చెయ్యవు. మన మీమాంస శాస్త్రంలో సమన్వయం కాదు. అక్క, నీవనుకున్న దేహమే లేదు, నీవనుకున్న భోగమే లేదు, నీవనుకున్న సమాగమం లేదు, నీవనుకున్న పాంచభౌతిక ప్రక్రియ లేదు. ఎప్పుడైతే పంచభూతాలే లేవో, పాంచభౌతిక ప్రక్రియ లేదో, అగ్నిత్రయము లేదో, సమాగమము లేదు. ఇవన్నీ లేనప్పుడు వ్యభిచారం ఎక్కడిది? అభిచారం ఎక్కడిది? సంయోగం ఎక్కడిది? సంభావన ఎక్కడిది? ఇది ఇంత స్పష్టమైన వివరణ ఇచ్చాడు. ఇది కామరహస్యం అంటే. మనం అనుకునే కామం, మనం చెప్పుకునే కోరిక, మనము భావించేటువంటి ఊహ, దానివల్ల మనం పొందేటువంటి అనుభూతి అక్కడ లేవే, ప్రవర్తించవే. కోరిక, కామము, ప్రవృత్తికి అర్థం రెండు శరీరాల కలయిక కాదు, రెండు మనస్సుల కలయిక కాదు, రెండు భూతాల కలయిక కాదు. మరేమిటి? జీవాత్మ పరమాత్మల కలయిక. దాన్నే మనం మోక్షం అంటాం. మోక్ష ప్రక్రియలో సమాగమానికి అర్థమేమిటి? సోస్తునుతే సర్వాన్ కామాన్
సహ బ్రహ్మణా విపశ్చిత వేదవాక్యం. పరమాత్మతో కలిసి జీవాత్మ సకల కామ భోగం అనుభవిస్తున్నాడు. ఇది కామరహస్యం. మనకు భారతంలో సత్యవతి అలాంటి వృత్తాంతమే కదా. ఉపరిచర వసువు గిరిక ఏంటి, ఏం కదది? చూస్తే చాలా విచిత్రంగా కనపడుతుంది, మన ఊహకు అందకుండా కనపడుతుంది. ఒకే ఒక ధర్మశాస్త్రాన్ని ఆచరణలో పెట్టడానికి ఒక మహానుభావురాల్ని సత్యవతిని ఆవిర్భవింపచేయటానికి, ఆ సత్యవతి ద్వారా భీష్ముడు ఆవిర్భవించటానికి, దాని ద్వారా మహాభారతము అవతరించటానికి చేసిన ప్రక్రియ లోకంలో ఈనాడు మనము అనుసరిస్తున్న, అనుభవిస్తున్న, ఆచరిస్తున్న, ఆలోచిస్తున్న, అనువదిస్తున్న భావాలకు సంబంధం ఉందా? లేదే. సత్యవతి ఉత్పత్తిలో అద్భుతమైనటువంటి ఒక కామ రహస్యం మనకు కనబడుతుంది. ఆమె గిరిక, ఇతను మహారాజు. అతని రేతస్సును ఒక పక్షి ఎక్కడి నుంచో తీసుకొని వెడుతుంటే, అది నదిలో పడితే దాన్ని ఒక చేప మింగితే, ఆ చేప గర్భమును ధరిస్తే దానికి పుట్టిన అమ్మాయి మత్స్యగంధి. ఏం కదా ఇది? ఒప్పుకుందామా? మనకు సమన్వయం అవుతుందా? జాగ్రత్తగా సమన్వయం అవుతుంది. గిరిక అంటే గిరిపుత్రిక. గిరిని మనం పర్వతము అంటాం, మహీధరము అంటాం. అంటే భూమిని ధరించేటువంటిది. పర్వతం అంటే భూమిని ధరించేటువంటిది. భూమిని ధరించే పర్వతానికి పుత్రిక ఎవరు? భూమి కదా. సంతానాన్ని తల్లిదండ్రులు ఏం చేస్తారు? ధరిస్తారు కదా. అందువల్ల పర్వత పుత్రిక. పక్షి ఆకాశంలో సంచరించేది. రాజు అంటే రంజేతీతి రాజా. ఆకాశాన్ని, భూమిని, అందులో ఉండేటువంటి ప్రాణులను తమ న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన శాసనంతో రక్షించేవాడు రాజు. జాగ్రత్తగా చూడండి. భీషాస్మాదు వాతఃపవతే భీష్యోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి అంటుంది వేదం. పరమాత్మకు భయపడి గాలి వీస్తుంది. పరమాత్మకు భయపడి సూర్యుడు ఉదయిస్తాడు. పరమాత్మకు భయపడి అగ్ని కాలుస్తుంది, మండుతుంది. పరమాత్మకు భయపడి మృత్యువు ప్రవర్తిస్తుంది. ఎవరు? ఉపరిచర వసువు. చక్కని పేరండి. పైన సంచరించేటువంటి అంటే ధనం. ధనం మదీయం తవ పాద పంకజం. మనందరి ధనం పరమాత్మ. అకించనానాం ఇది నాస్తి కించన అకించనం తత్ సమవైతి కించన తత్ కించన యద్ అకించనం తద్ధనం మదీయం అంటుంది స్కాంద పురాణం. ఏమీ లేనివారు అన్నవారికి ఏదీ లేదని దేన్ని చెప్తున్నామో, లేదు అనే దాన్ని లేకుండా చేయటానికి ఒకదాన్ని ఉంచుతాడు. అది ఉన్నది. ఏమర్థమైంది? పజిల్లా ఉంది కదా. అఖిలాండ కోటి బ్రహ్మాండములలో ఉండేటువంటి అనంతమైన భోగరాశిని లేదు అనిపించేదేది? జ్ఞానం. ఈ జ్ఞానము జగత్తు అనిత్యమని, పరమాత్మ నిత్యమని చెబుతుంది. అయినప్పుడు ఏది నిత్యమో అదే ఉన్నది. అదేది? పరమాత్మ. ఆ పరమాత్మే జగత్తును శాసించేవాడు. ఆ స్వామి ఉపరిచెరు, చెరుడు, అంతటా తిరిగేవాడు, ఊర్ధ్వభాగంలో సంచరించేవాడు. అతను అందరికీ ధనము. ఆ ధనానికి మహి, భూధరం,
పర్వత పుత్రిక గిరిక. జాగ్రత్తగా చెప్పాలంటే గిరిక అంటే గీహి అస్యాం అస్థీతి గిరిక. వ్యాకరణాల ఉత్పత్తి. ఇక్కడ వాక్కున్నది. వాక్ అంటే వేదం. వేదం వల్ల కలిగేటువంటి అపూర్వమైనటువంటి సప్పంతిని గిరిక అంటాం. పరమాత్మ వేదభూమి. రెంటి వల్ల పుట్టేటువంటిది మత్స్యగంధి. తెలుసా మత్స్యం అంటే ఏమిటో? మత్తః స్యందతీతి మత్స్యం. నా నుండి లభించేది ఏది? మత్తః స్యందతి. మత్తః అంటే మకారవాచ్యాత్ జీవాత్ స్యందతి. చాలా లోతుకు వెళ్ళాలి. పూర్తి వేదాంతం. మరీ ఎక్కువగా చెప్తే రేపు మీరు వస్తారు రారో అని కొంచెం తగ్గి చెప్తున్నాం. మకారవాచ్యమైనటువంటి జీవుని నుంచి కలిగేదేది? జ్ఞానము కదా. జ్ఞానాధికరణం ఆత్మ కదా. కాబట్టి మత్స్యము ఉంటే జ్ఞానము. అది గంధముగా కలది. జ్ఞానగంధము ఎక్కడిది? పరమాత్మ నుండి, జీవాత్మ నుండి, ప్రకృతి నుండి ఏర్పడేటువంటి జ్ఞానము మత్స్యగంధి. అక్కడి నుంచి వచ్చిన వాడే ఎవరు? వ్యాసుడు కదా. ఎంత బాగా చెప్పాడు కదా. ఆలోచించండి. వ్యాస నారాయణ సాక్షాత్. జ్ఞానముతో ఉద్భవిస్తారండి. మనందరికీ జ్ఞానం ఏర్పడితే కలిగేదెవరు? జ్ఞానాత్ సంజాయతే విష్ణు. జ్ఞానము పరమాత్మను సాక్షాత్కరింపచేస్తుంది. పరిశుద్ధమైనటువంటి సాత్విక జ్ఞానము పరమాత్మను సాక్షాత్కరింపచేస్తుంది అనే దృష్టాంతానికి మత్స్యగంధి నుండి వ్యాస భగవానుడు పుట్టాడు. వ్యాస నారాయణ సాక్షాత్. దీనివల్ల శంతన మరొక మాట. ఈ పరమాత్మకే మరో పేరు శంతన కదా. అర్థమేంటి? శంతనోతి. యం యం స్పృశతి హస్తాభ్యాం, యం యం పశ్యతి చక్షుషా, తస్య తస్య అఖిలం శం ఏన భవతి స శంతన. భారతంలో శంతన శబ్దానికి చెప్తాడు వ్యుత్పత్తి. వాడికి ఆ పేరెందుకు వచ్చింది అంటే శం తనోతీతి శంతన. శుభం మంగళం శివం. శుభాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, మంగళాన్ని కలిగించేవాడు శంకరుడు. ఆ మహారాజు రాజ్య పరిపాలనలో తన చేతితో ఎవరెవరిని తాకుతాడో, తన కంటితో ఎవరెవరిని చూస్తాడో వారందరూ సుఖంగా ఉంటారు. అందుకే అతని పేరు శంతన. ఒక్కసారి ఈ శంతన పేరును మనం చెప్పుకున్నప్పుడు మనకు వేదంలో ఏ మంత్రమైనా గుర్తొస్తుందా? శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్పర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణుర్విక్రమః. ఇది ఎవరు? బృహస్పతి, ఇంద్రుడు, వరుణుడు, మిత్రుడు. వీరందరూ మనకు శం ఇవ్వాలి. వీరందరూ ఎక్కడుంటారు? సకలా అంగాన్యస్యా దేవత అంటాం కదా. వారందరూ అంగములు. పరమాత్మ అంగి. పరమాత్మ వల్లే శుభం కలుగుతుంది. పరమాత్మ వల్లే శాంతి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, అజ్ఞానం తొలగుతుంది, దుఃఖం తొలగుతుంది. వాడే శంకరుడు. వాడే సముద్రుడు. ముద్రయా సహిత. చమత్కారం ఏంటంటే సంస్కృత భాష నేర్చుకోవాలి, కొంచెమంత వ్యాకరణము నేర్చుకోవాలి. ఈ రెండూ నేర్చుకుంటే ప్రతి పదం ఎంత అద్భుతంగా అర్థమవుతుంది మనకు. ఇంత సత్యాన్ని వ్యాసుడు ఇంత చిన్న కథలో ఇమిడిచాడా? ఇదే ఆ పరమార్థం. ఇందుకు భారతం రాశాడా? మనకు తెలియని అద్భుతమైన ఆనందం కలుగుతుంది. ఇది మనకు సత్యవతి పుట్టుకలోని కామరహస్యం. అది కాక అష్టవసువులు ఉన్నారు మహానుభావులు. మనం చెప్పుకున్నాం. వశిష్ఠ మహర్షి యొక్క గోవును అపహరించిన పాపానికి
అందరికీ శాపం వచ్చింది. వారందరూ పుట్టాలి అంటే ఎవరి ద్వారా పుట్టాలి? ఎవరికి పుట్టాలి? మేము ఇవన్నీ కామరహస్యాలే, అందుకే వివరిస్తున్నాను. మేము మానవ కాంత కడుపులో పుట్టము, దేవకాంత కావాలి. సరిగ్గా అదే సమయంలో గంగాదేవి అది మనకు తెలుసు, బ్రహ్మలోకానికి వెళ్ళి తన గోడును వివరించుకుంటున్న సమయంలో వాయువు అక్కడ సంచరించి, గమనించండి, గంగాదేవి ఏమిటి, బ్రహ్మలోకంలోకి వెళ్ళటం ఏమిటి? ఆ బ్రహ్మలోకంలోకి వెళ్ళితే అక్కడ వాయువు ఆమె యొక్క వస్త్రాన్ని కొంచెం తొలగించడం ఏమిటి? తక్కిన వారందరూ కనులు మూసుకొని తలకాయ ఉంచుకుంటే ఒక వ్యక్తి కోరికతో కాంక్షతో ఏమిటి? ఏం కదా ఇది? బ్రహ్మలోకంలో ఇలా ఉంటుందా? కామము, క్రోధము, లోభము, హింస, జుగుప్స, సంకోచము అవన్నీ ఇక్కడ కదా. సత్యలోకంలో ఇవన్నీ ఉంటాయా? సత్యలోకంలో గంగాదేవిని మరి వంకర చూపుతో, కోరిక చూపుతో చూడటం ఉంటుందా? నాకేమీ కథ అర్థం కాదు. కానీ అష్టవసువులు పుట్టాలి అంటే మనకు పుట్టాలి. గమనించండి, 8 పుట్టాలి. 8 పుట్టడానికి ఏది మూల కారణం? ఏమిటి 8? భూమి, ఆపః, అనలః, వాయు, ఖం, మనః, బుద్ధి, అహంకార. భిన్న ప్రకృతి రాష్ట్రధారి. వీళ్ళే అష్టవసువులు, కొత్త వాళ్ళు ఏం కాదు. సరే, పేర్లు మార్చాం వేరు. ఈ అష్టవసువులు పుట్టాలి అంటే ప్రకృతి పుట్టాలి. ప్రకృతి కొత్తగా పుట్టాలి లేదా? ప్రకృతి నిత్యం కదా. దీన్ని ప్రధానము అంటాం, దీన్నే అవ్యక్తము అంటాం, దీన్నే ప్రకృతి అంటాం. ఇది అవ్యక్తంగా ఉన్నప్పుడు దానికంటే ముందున్న స్థితి మూలాధారం కదా. తరువాతది అవ్యక్తం, తరువాతది ప్రధానం, తరువాతది ప్రకృతి, తరువాత ప్రకృతులు, తరువాత ప్రపంచం. సృష్టి యొక్క మూలతత్వాన్ని చెప్పటానికే బ్రహ్మలోకము, గంగాదేవి, మహాభిషకుడు కామదృష్టితో చూడటము, అష్టవసువులు పుట్టడం. ఎవరి వల్ల శాపం పొందారో ఆ శాపంతో గంగాదేవికి పుత్రులుగా వీరంతా పుట్టారు. గమనించండి, పుట్టిన వారు పుట్టినట్టు గంగలోనే పడేసింది, చివరి వాడిని మాత్రం ఉంచింది. ఎంతమంది పోయినా చివరివాడు మాత్రం పోడు. అర్థం కాలేదనుకుంటాను. మనము 7 గెలుస్తాం, 8 దాన్ని గెలవం. ఏమిటి 8 తెలుసా? భూమి, ఆపః, అనలః, వాయు, ఖం, మనః, బుద్ధి. ఈ కావాలంటే 7 పోగొట్టుకుంటాం. చివరిదేది అహంకారం. అది అన్నడు పోదు. ఏ గంగలో పడ్డా పోదు, గోదావరిలో పడ్డా పోదు. అది శాశ్వతంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. చిరంజీవి. అహంకారం చిరంజీవి. అయితే అహం తప్పు, దాసోహం రైటు. దాసోహంలోనూ అహం ఉంది కదా. అందుకే ఈ భీష్ముడు అఖిల శాస్త్ర పండితుడు, ధర్మ నిష్ణాతుడు, మహాపరాక్రమవంతుడు, జగత్తు మొత్తం ఇవిన మహానుభావుడు. ఇది సత్యవతి లేదా గంగ లేదా అష్టవసువులు వీరి ప్రవృత్తికి మూలమైనటువంటి కామరహస్యం. ఇంకా చాలా ఉన్నాయి. మనం ఇక్కడే అన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే మరి భారతం కొంతన్నా కావాలి కదా. అంటే భారతం నేను మొదలు చెప్పాను, నేను కథ చెప్పను. కథలోని అంశాలను తీసుకొని అది మనకు వేదం ఎలా అవుతుందో, వైదికమైన తత్వము, పారమార్థిక తత్వము, పారమాత్మిక సత్యము
మనం వాస్తవంగా దేన్ని తెలుసుకోవాలో, దేన్ని తెలుసుకుంటే మనం ఈ సాంసారిక బంధంలో దుఃఖాన్ని కాక ఆనందాన్ని మాత్రమే పొందుతామో దాన్ని మనం చెప్పుకుందాము. మొదలే చెప్పాం, భారత పంచమో వేద. భారతం అంటే 5వ వేదము అని చెప్పినాం. ఇంచుమించు ఆ అంశాన్ని నిరూపించే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు రహస్యం త్రితయంచ యతు ఈ భాగాన్ని ఇక్కడ పురిష్టా పెట్టి కాస్త ముందరికి పోదాం. ఇవన్నేమిటి? వ్యాస భగవానుడు సాక్షాత్కరించుకున్న విషయం మనం పొద్దున చెప్పుకున్నాం. వ్యాస భగవానుడు సాక్షాత్కరించుకున్నాడు. ఏమిటి? భూతస్థానం, రహస్యం త్రితయం, వేదా, సయోగా, విజ్ఞానం. కాండత్రయోపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గదాత్రి చెప్తామే. వేదములో కాండత్రయం ఉంటుంది. కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనాకాండ. ఈ 3 భారతంలో ఉన్నాయి. ఎలా? వేదా అంటే కర్మకాండ, అలాగే సయోగ ఉపాసనాకాండ, విజ్ఞానం జ్ఞానకాండ. వ్యాస భగవానుడు మహాభారతాన్ని రచించాలనుకునే ముందు సాక్షాత్కరించుకున్నవి ఏమిటి అంటే వేదా, సయోగా, విజ్ఞానం, కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. మొదలు చెప్పుకున్నాం. ధర్మ, అర్థ, కామ రహస్యములను చెప్పుకున్నాము. ఇవి వ్యాస భగవానుడు వీటిని సాక్షాత్కరించుకున్నాడు. వీటిని సాక్షాత్కరించుకొని వ్యాస భగవానుడు మహాభారతాన్ని రచించాడు అంటే ఏమర్థమండి? వ్యాస భగవానుడు మహాభారతంలో ఏమేమి రాస్తున్నాడో, ఏమేమి రాశాడో చెప్పాడన్నమాట. మరో పాటలో విషయ సూచిక అన్నమాట. ఇది భారతంలో ఉండే విషయము. మీరు అనుకున్న కౌరవులు, పాండవులు, వారి యుద్ధాలు, కొట్లాడలు, చావటాలు, పుత్కటాలు ఎక్కడున్నారు? కౌరవులు, పాండవులు మాలోనే ఉన్నారు. ఒక శ్లోకం ఉంది, చాటు శ్లోకం తెలుసు కదా. కేశవం పతితం దృష్ట్వా పాండవా హర్షమాయయు రుదంతి కౌరవా సర్వే హాహా కేశవ కేశవ. ఇది చాటు పద్యం. అంటే కేశవం పతితం దృష్ట్వా ఏమిటది? కృష్ణ పరమాత్మ పడిపోయాడు. కృష్ణ పరమాత్మ పడిపోవటాన్ని చూచి పాండవులు ఆనందించారట. పాండవ హర్షమాయయు రుదంతి కౌరవా సర్వే. కౌరవులు ఏడుస్తున్నారు, అయ్యో కేశవ, అయ్యో కేశవ, అయ్యో కేశవ అని. ఇదేం కదండి? కృష్ణుడు పడిపోతే ఎవరేడువాలి? న్యాయంగా పాండవులు ఏడవాలి. ఎవరు ఏడిచారు? కౌరవులు ఏడిచారు. ఏం పద్యం ఇది? మంచి పద్యమే. చెప్పాను కదా, సంస్కృతం కొద్దిగా రావాలి, కాస్తంత వ్యాకరణము రావాలి. కేశవం, కం అంటే జలం, కే అంటే నీరు, కేశవం నీటిలో శవం పడిపోయింది. నీటిలో ఉన్న పడిపోయిన శవాన్ని చూచి కౌరవాహ హర్షమాయయు. కౌరవంతీతి కౌరవ. ఎవరు కౌరవులు? కౌరవులు ఆనందిస్తున్నారు, పాండవులు ఏడుస్తున్నారు. ఎవరండి పాండవులు? కౌరవంతి అంటే భూమి మీద అరిచేవి. ఏమంటాం వాటిని? నక్కలంటాం. కౌరవ అంటే నక్కు, పాండవ అంటే కొంగలు. పాండవులు సంతోషాన్ని పొందారు. కేశవం పతితం దృష్ట్వా పాండవా హర్షమాయయు అంటే కొంగలు సంతోషించాయి. అవి నీటిలో ఉంటాయి కదా, మాకు ఆహారం దొరికింది అని. రుదంతి కౌరవా సర్వే. నక్కలు ఏడుస్తున్నాయి, అయ్యో ఆ శవం ఇక్కడ పడితే భూమి మీద మేము తినేవాళ్ళం, అవే తింటున్నాయి అని అర్థం. ఈ శ్లోకం చమత్కారంగా చెప్పినా ఇది అద్భుతమైన వేదాంతమైన అర్థాన్ని చెప్పేటువంటి శ్లోకం. ఎవరు భూమి మీద అరుస్తారో? మనం అందరం. ఎందుకు అరుస్తాం?
కోరుకున్నది దొరకలేదు అని కదా. కోరుకున్నది దొరకలేదని ఏడిచేవారంతా కౌరవులే, దొరికిన దానితో ఆనందం పొందేవారంతా పాండవులే. ఎదుర్చాలాభ సంతుష్ట ద్వంద్వాతీత విమత్సర. జలంలో పడిన దాన్ని చూచి పాండవులు సంతోషించారు. కొంచెం మార్చండి, జలంలో ఉన్నవాడిని ఏమంటారండి? కదా, జలాన్ని ఏమంటాం మనం? నార అంటాం కదా. అందులో ఉన్నవాడిని ఏమంటాం? నారాయణుడు కదా. నారాయణుణ్ణి చూచి ఎవరు ఆనందిస్తారు? పాండవ. అంటే సవర్ణా జ్ఞానిన సాత్విక సత్వప్రధానభూత. పరమాత్మ యొక్క వాస్తవమైన స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వారు నారాయణుణ్ణి సాక్షాత్కరించుకొని ఆనందాన్ని పొందుతారు. అది కాక కౌరవాహ ప్రకృతిలో పడి ఏడ్చేటువంటి అజ్ఞానులు అయ్యో మాకు నువ్వు అందరేది అని ఏడుస్తారు. శ్లోకం ఈ చాటుపద్యము తత్వపద్యం. ఆది వ్యాస భగవానుడు వేదాహ సయోగాహ విజ్ఞానం ఇవన్నీ సాక్షాత్కరించుకున్నాడు. అంటే మహాభారతంలో ఇవన్నీ ఉన్నాయి. ఇది మహాభారత విషయ సూచిక. అంతేనా? అయిపోయిందా భారతం? మనం ఇంక మొదలే పెట్టేది ఏమైపోతుంది? ప్రారంభించలేదు, కంగారేం పడకండి. ఇలా విషయ సూచికనంతా సాక్షాత్కరించినటువంటి వ్యాస భగవానుడు ఈ గ్రంథాన్ని రాయాలి అనుకున్నాడు. అనుకునే సమయానికి ఇతని ఉదాత్తమైన ఉన్నతమైనటువంటి ఆశయాన్ని భావాన్ని చూచి ఆనందాన్ని పొందిన చతుర్ముఖ బ్రహ్మ సాక్షాత్కరించాడు. గమనించండి, వాల్మీకి బ్రహ్మ వచ్చాడు రామాయణం ముందు, భారత బ్రహ్మ వచ్చాడు వ్యాసుడికి. భాగవతానికి నారదుడు వచ్చాడు, బ్రహ్మపుత్రుడు. గమనించాలి చమత్కారం. అదే వేరనుకోండి, బ్రహ్మ వస్తే ఈ మహానుభావుడు ఉవాచిచ మహాతేజ బ్రహ్మాణం పరమేష్ఠినం, అతన్ని పూజించి ఆసనాదులు సమర్పించి అర్ఘ్యపాద్యాలు అర్పించి వారిని కూర్చోబెట్టి మహానుభావ బ్రహ్మతో వ్యాసుడు అంటున్నాడు, కృతం మయేదం భగవన్ కావ్యం పరమ పూజితం. జాగ్రత్తగా వినాలి. మనం భారతాన్ని ఇతిహాసం అన్నాం, భారతాన్ని ఏదో పురాణం అన్నాం, భారతాన్ని వేదం అన్నాం. ఇవన్నీ మనమంటే వ్యాసుడు కావ్యం అన్నాడు. కృతం మయేదం భగవన్ కావ్యం పరమ పూజితం. మహానుభావ, నేను పరమ పూజితం, బాగా పూజించబడేది, లేదు పరమ పూజిత యస్మిన్ కదా. బహురి పరమై పూజితం తత్పురుష కాదు, కమధారే కాదు, పరమ పూజిత యస్మిన్. ఎందులో పరమాత్మ పూజించబడతాడో అంటే భగవంతుని ఆరాధనా గ్రంథాన్ని నేను అందించాను, నేను కావ్యం రాస్తున్నాను. ఏమిటి కావ్యం? పరమ పూజితం. అంటే మా మామూలు బాగా పూజించబడేది, పరములచే పూజించబడేది, జ్ఞానులతో పూజించబడే ఉత్తమ కావ్యం రాస్తున్నాననేది సామాన్యార్థం. ఎందులో పరమాత్మే పూజించబడతాడో భగవంతుణ్ణి ఆరాధించేటువంటి కావ్యం నేను రాస్తున్నాను. ఇంత స్పష్టంగా వ్యాసుడు భారతాన్ని చెప్పితే మనం కథ విందామనుకుంటే న్యాయమా అండి? ఆయన ఏం చెప్పాడు వ్యాసుడు? పరమ పూజితం కావ్యం, పరమాత్మను ఆరాధించే కావ్యం రాస్తున్నాను. నా కావ్యంలో, నా భారతంలో పరమాత్మ ఆరాధన ఉంది, పరమాత్మ యొక్క ధ్యానం ఉంది, పరమాత్మ స్వరూపం ఉంది, పరమాత్మ స్వభావం ఉంది. ఇలాంటి కావ్యాన్ని నేను రాస్తున్నాను.
అంతేకాదు బ్రహ్మన్ వేద రహస్యంచ యత్యాన్యత్ స్థాపితం మయా. నాయన స్వామి, సకల వేద రహస్యాలు నేను భారతంలో రాశాను. స్పష్టంగా వాక్కుతో చెప్తున్నాడు వ్యాసుడు. బ్రహ్మన్ వేద రహస్యంచ, సకల వేద రహస్యాన్ని, దాని యొక్క పరమార్థాన్ని మయా స్థాపితం, నేను మహాభారతంలో ఏర్పరిచాను. ఇంకా అర్థం కాలేదా? కాలేదేమని సాంగ ఉపనిషదాంచైవ వేదానాం విస్తరక్రియ. భారతంలో ఏం చెప్పాడో కంఠోక్తితో వ్యాసుడే చెప్తున్నాడు. మన ఆలోచనలు వద్దు. వ్యాసుడు కంఠోక్తి చెప్తున్నాడు. సాంగ ఉపనిషదాంచైవ, వేదము చెప్పాను. వేద చివరి భాగం వేదాంతం, అంగములు శిక్ష, వ్యాకరణం, ఛంద, నిరుక్తం, జ్యోతిషం, కర్మ అని చెప్పాను. నేను ఎన్నిసార్లు ఎందుకు వ్యాకరణం అంటున్నాను? అందులో ఉన్నంత వ్యాకరణమే, భారతం అంతా వ్యాకరణం. వ్యాకరణ శాస్త్రం రాకుండా భారతంలోని ఏ ఒక్కసులు అర్థం కాదు. ఎందుకు? కనపడే అర్థం, వాచ్యమైన అర్థం కథాపరంగా, ప్రాకృతికంగా, మోహాత్మకంగా, లోభాత్మకంగా కనబడుతుంది. దాన్ని కొంచెం వ్యాకరణ రీత్యా విపత్తి చెప్పు, ఇదే పరమ పూజితం అనుకోండి. అందరూ ఏమంటాం? పరమై పూజితం అంటాం. ఆయనేమంటాడు? ఆచార్య నీలకంఠి అని రాస్తాడు, పరమః పూజిత యస్మి. బాగా చక్కని వ్యాఖ్యానం నీలకంఠీయ వ్యాఖ్యానం. ఎంతటి మహానుభావుడు నీలకంఠుడు అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. విరాట పర్వంలో ఒక అధ్యాయం ఉంది, 23వ అధ్యాయం. అందులో కథ ఏం లేదు. 21 శ్లోకాలు ఉన్నాయి మొత్తం అధ్యాయం. తెలుసా అందులో కథ ఏముందో? కథ ఏం లేదు, న్యాయం లేదు. మరి ఏం చెప్పాడంటే, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, వీరందరూ ప్రతిరోజు సాయంకాలం ఒక చోట కలుస్తారు. ఏదో సంకేత స్థలం కలిసి వారి వారి వృత్తులతో సంపాదించుకున్న దానిలో సగం సగం ఇస్తారు. ధర్మరాజు డబ్బు సంపాదిస్తాడు జ్యోతిష్యంతో, పాచికలతో. భీముడు వంట చేసి వంట పదార్థాలు, రుచి పదార్థాలు, పక్వాన్ని. అలాగే అర్జునుడు పూలు, పండ్లు, ఆభరణాలు. నకులుడు, సహదేవుడు ఒకరు గోధనం, పాలు, పెరుగు, వెన్న, ఒకరు అశ్వధనం, దానిలో వచ్చేటువంటి డబ్బు. తాము సంపాదించుకున్న దాన్ని అందరికీ సమానంగా పంచుతారు. ఇంతే, ఇదే కథ, ఇంకో ముచ్చట లేదు. 21 శ్లోకాలే ఉన్నాయి. నువ్వు చెప్పారు ఈ భాగం. దీనివల్ల ఎవరికి లాభం అండి? ఎవరు పొందారు? ఏది అనుకుంటా. నీలకంఠీయంలో ఒక్క మాట రాస్తాడు, ఇదం పంచీకరణం అన్నాడు. చాలు. ఇది పంచపాండవులు, ద్రౌపది తాము సంపాదించినటువంటి దానిలో సగం సగం తక్కిన వారికి భాగాలుగా పంచి సగం మాత్రం తాముంచుకున్నారనేటువంటి తత్వంలో పరమ సృష్టి రహస్యం ఇమిడిచాడు. దాన్ని పంచీకరణం అంటారు. ఇది శాస్త్ర ప్రక్రియ. అంటే ఆకాశం కదా, వాయువు, అగ్ని, జలము, భూమి, పంచభూతాలు. ఈ పంచభూతాలు, ఆకాశంలో ఏముంది? శబ్దం ఉంది కదా, వాయువులో స్పర్శ ఉంది, అగ్నిలో రూపం ఉంది, జలంలో ఏదో రుచి ఉంది, భూమిలో గంధం ఉంది, రసం అంటాం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. అయితే ఇది శాస్త్రం కాదు, తప్పు. ఏమిటి మరి? పంచభూతాలలో ప్రతి భూతంలో దాని గుణంతో పాటు దానికి కారణమైన ఇంకో గుణం కూడా వస్తుంది. అంటే ఆకాశంలో ఏముంది? శబ్దం ఉంది. ఆకాశాత్ వాయు, అక్కడి నుంచి వాయువు పుట్టింది. వాయువులో ఏముంటుంది?
స్పర్శ ఉంటుంది. స్పర్శ వాయువు యొక్క గుణం. వాయువు కారణం ఏమిటి? ఆకాశం. దాని గుణం ఏమిటి? కదా. మరి వాయువు రెండు ఉంటాయి. వాయువులో శబ్దం ఉంటుంది, స్పర్శ ఉంటుంది. అగ్నిలో శబ్ద స్పర్శ రూపములు ఉంటాయి. జలంలో శబ్ద స్పర్శ రూప రసములు ఉంటాయి. భూమిలో శబ్ద స్పర్శ రూప రస గంధములు ఉంటాయి. భూమిలో 5, జలంలో 4, అగ్నిలో 3, వాయువులో 2, ఆకాశంలో 1. అయితే ఎలా ఉంటాయి? భూమిలో 5 ఎలా ఉంటాయి? దీన్ని పఠనం అంటారు. అంటే ఏమిటి? తన గుణం సగం ఉంటుంది, మిగతా సగంలో తక్కిన 4 గుణాలు ఉంటాయి. భూమిలో గంధం 50%, తక్కిన 4 12.5, 12.5, 12.5, 12. ప్రతి దానిలో 5 ఉంటాయి. 5 భాగాలు అందులో కలుస్తాయి. తన భాగం సగం, మిగతా భాగం సగం. దీన్ని పంచీకరణం అంటారు. ఏం చేశాడు పాండవుడు? తన సగం, మిగతా సగం నలుగురికి ఇచ్చాడు. దీన్ని ఏమంటా? పంచీకరణం. ఈ ఒక్క మాట చేయడం మనకు అర్థం కాదు. ఏం అధ్యాయం, ఏం కథ ఇది? పరిపూర్ణమైనటువంటి సృష్టి రహస్యాన్ని ఒక్క మాటలో చెప్పాడు. ఇదే వేదాహ సయోగాహ విజ్ఞానం. అలాగే సాంగ ఉపనిషదాంచైవ వేదానాం విస్తర క్రియ. ఈ భారతంలో 6 అంగములు చెప్పారు, 4 వేదములు చెప్పారు. వేదములే కాదు, వేదములకు వ్యాఖ్యానం కూడా చెప్పాము, వివరణ ఇచ్చాము. అంతేనా? ఇతిహాస పురాణానాం ఉన్మేషం నిర్మితం మయా. భారతంలో ఇతిహాసములు, పురాణములు